అయ్యో రామ, గీక్ పట్నంలో ఎట్లా బతుకుతారు ఏం పాడగడ. అదే మా పల్లెటూరులో అయితే సాయంత్రం కానీ మంచిగా అరుగు మీద పడి అందరు కలిసి ముచ్చట్లు పెడతారు. గీ పట్నంలో ఏంది ఎవరు కొంపల వాళ్ళు చేస్తారు. తల్లి ఎట్లా బతుకుల్లో ఏం పాడి పట్నంలో అక్కడ. నాకైతే ఎట్లనో అనిపిస్తుంది అబ్బా. మా ఆయన వస్తే అక్కడ ఊరికి వెళ్ళిపోవడం మేలు, ఈ పట్నం ఖాళీ చేసి అక్కడ. ఆంటీ ఎవరు ఆంటీ ఎవరది? ఉన్నారా? వస్తున్నా సినా. ఎవరు? ఏం కాదు బాబు? ఏంలే ఆంటీ, కొన్ని పాలుంటే ఇవ్వండి. ఏం మీ ఇంట్లో పాలు లేవా? మా ఇంట్లో ఇరిగిపోయినా ఆంటీ, కొన్ని ఇవ్వండి, కొన్ని ఇవ్వండి. అయ్యో మా ఇంట్లో కూడా అయిపోయినాయి బాబు, చూసుకోలే. అంగట్లో పోయి తెచ్చుకో. లే అంటే మీ దగ్గర ఉంటాయిలే, నాకు తెలుసు మీది పెద్ద మనసు. సర్లే ఇవ్వు. మీ రుణమే ఉంచుకోలే, తీరుస్తాలే. ఇదిగో. థ్యాంక్స్ ఆంటీ. సరేనండి, వెళ్ళిరా. మళ్ళీ వస్తాలే. ఇంకోసారి వచ్చావు అనుకో కాలు చేతులు రెండు ఇరగొడతా. వెళ్ళు. నాకు తెలుసులే నీ గురించి. ఎప్పుడు నా కుంప మీద పడి చేస్తారు వీళ్ళు. వీడంతా వీళ్ళు అమ్మంతే. చి ఆంటీ ఆంటీ ఏయ్, ఏంటా నువ్వు చేసే పన్ను? ఎందుకు ఇట్లా వచ్చావు? ఎందుకంటే అలా కోపడతారు? సరే దేనికి వచ్చావు చెప్పు. ఏంలే అంటే ఒక విషయం అడగాలి, అడగొచ్చా? వీడేంటి? సరే అడుగు. ఏంటి? ఏంలే అంటే మీ హస్బెండ్ మీతో కలిసి ఉన్నాడంట, అక్కడ ఎక్కడో ఉంటాడంట. మా హస్బెండ్ లేని వీడికి ఎట్లా తెలుసు? నీకెట్లా తెలుసురా? పక్కన గల్లీలో మాట్లాడుకుంటుంటే నేను విన్నా. ఆహా, అదే మా హస్బెండ్ బయట దేశంలో జాబ్ చేస్తానన్న, సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఇంట్లో ఒక్కదానే ఉంటాను. అవునా? ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి ఆంటీ, నేను చేస్తా. స్కూల్ చదువుకున్న పిల్లోడివి నువ్వేం హెల్ప్ చేస్తావురా? చూడడానికి చిన్న ఉన్నా ఇంత పెద్ద పైన చేస్తా నేను. అవునా? సరే ఏమైనా పనికి వస్తే చెప్తానే. సరే, మీ ఇల్లు మంచిగా ఉందంటే మీలాగా చాలా అందంగా ఉంది. నాకు ఇట్లా నీట్గా పెట్టుకోవడం అలవాటు చిన్న, మంచిగా ముద్దుగా ఉండాలి కదా, అందుకే. సరేలే నేను పని చేసుకుంటా, పని చాలా ఉంది. సరే ఆంటీ, మళ్ళీ వస్తా. సరే. సరే ఆంటీ. పిల్లగా అడిగింది చిన్నపిల్లడు అని ఇంట్లోకి రానిస్తే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. వీడితో జాగ్రత్త ఉండాల్సిందే. అమ్మో అమ్మా, ఇంట్లో పని అంతా అయిపోయింది. కొంతసేపు ఆడుకుందాం. ఇంకేం పని ఉంది? ఏం పని లేదు. ఇప్పటికే 2 సార్లు వచ్చిపోయినా. ఇప్పుడు ఆంటీ మళ్ళీ వచ్చిందంటే కొడుతుందా కొడుతుందా? ఇప్పుడు కాల్ చేయగలుగుతాను. మన ఆంటీనే. ఆంటీ ఫుల్ పడుకునింది, మనం డిస్టర్బ్ చేద్దాం. ఆంటీ ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చినావురా? కొద్దిసేపు పడుకొని నన్ను. మళ్ళీ ఏం కావాలి నీకు? ఏంలే అంటే ఇంట్లో ఒక్కనే ఉన్నా, బోర్ కొడుతుంది, అందుకే వచ్చా మీ దగ్గరకు. నీకు బోర్ కొడితే నేనేం చేయద్దురా? ఇప్పుడు పని చేసుకొని కొంచెం గిట్ల ఒరిగిన మంచం మీద నువ్వెక్కడ తగులుకున్నావురా నాయన? సరే చెప్పు ఏంది? ఏంలే అంటే మా ఇంట్లో టీవీ లేదు, ఎట్లా రీఛార్జ్ అయిపోయింది, ఇక్కడన్నా చూద్దామని ఇద్దరం కలిసి. మా ఇంట్లో టీవీ లేదురా నాయన. ఏడుంది టీవీ మా ఇంట్లో? టీవీ లేకుండా ఏముంది అంటే మీరు ఉన్నారుగా నాకు, మంచిగా కలిసి కబుర్లు చెప్పుకుందాం. నొప్పి అయిపోతుందబ్బా. సరేలే, కొంచెం పాలు కూడా అయిపోయినాయి. ఇక్కడ పాలనే తేపోయి చాయన పెట్టుకుందాం. సరే ఆంటీ, వస్తా. ఏంది పిల్లగాడని రాణిస్తే ఏమి విని ఏడబడితే ఆడ చేయలేస్తాడు, ఏమేమో మాట్లాడతాడు. అమ్మో, ఇంతో జాగ్రత్త ఉండాలి. వీడు పిల్లగోనిలాగా కనిపిస్తలేడు. సూన్నిక పిల్లోడు కానీ మొత్తం పెద్దోళ్ళ బుద్ధులు ఉన్నట్టున్నాయి పిల్లగానికి. అమ్మ, ఇంకేమైనా ఉందా? ఆంటీ బా, మళ్ళీ వచ్చా. ఏంది యాయల పొద్దు నా కొంప మీద పడతాడు. వీడిని కొంపలేనట్టు. నేను ఈరోజు వీడు రాను. ఈరోజు ఏదో ఒకటి కడిగేస్తా. వీడిని ఇట్లయితే కాదు. ఆంటీ ఏందిరా? మీకు ఒక గిఫ్ట్ తెచ్చా. ఏంది నాకు గిఫ్ట్ తెచ్చిన అంటున్నాడు? ఊకో జోక్ చెయ్యకయ్యా. నాకెందుకు గిఫ్ట్ తెస్తావు నువ్వు? నిజమా అంటే మీకోసం ఒక గిఫ్ట్, మంచి గిఫ్ట్ తెచ్చా. అవునా? ఏంటి? చీర. మీ అమ్మ కోసం తెచ్చిట్టావు, ఎట్లా ఉందని చూపినిక నాకు కాడికి వచ్చినావులే. లేదా అంటే మీకోసం ప్రత్యేకంగా పట్టు చీర కొని తెచ్చా. పట్టు చీర బాగుంది, రేపు మా తమ్ముని పెళ్లి కన్నా వస్తే. నాకే తెచ్చినావు నిజంగా? మీకోసమే అంటే. అమ్మో, భలే బాగుంది చిన్నాము, చీర బాగుంది. ముద్దుగోడు. సర్లే, మంచిగా సాయంత్రం సాయి పెట్టుకొని తాగుదాం, సరేనా? సరే ఆంటీ, మళ్ళీ వస్తా. ఏమో
పిల్లగాడు సూనిక చిన్నోడే కానీ మళ్ళీ పెద్ద పట్టు చీర తెచ్చినాడు కానీ అసలు ఈ కలర్ నా దగ్గర లేదు. ఏంద్ర నువ్వేంది నువ్వు చేసే పనిలేంది? ఏం లేదంటే థియేటర్లో కొత్త సినిమా పడ్డదంట, వెళ్దామని. నువ్వేమన్నా నా మొగుడు అనుకుంటున్నావా నన్ను సినిమాకి తీసుకుపోనీకే? వెళ్ళిక నుంచి వస్తారని బుల్లెట్ బండి కూడా కొన్నా, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చాని. ఇంకొంతసేపు ఇక్కడే ఉన్నావు అనుకో పొరకపిడి ఇరుగునిక చంపుతా, మరి ఏమనుకున్నావు? వెళ్ళిక నుంచి. ఏమైనా అంటే కోపంలో కూడా మస్తున్నారా అంటే ఏదో ఫోన్లే పాపం పిల్లోడని రానిస్తే వీడేంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. నాకు తెలిసి హైదరాబాద్ అందుకేనేమో ఎవరు కొంపలు వాళ్ళు చచ్చేది. ఇట్లా లేనిపోని ఎవరాలు పెట్టుకుంటే గిట్లనే జరిగేది. మరి రేపటి నుంచి నా కొంపలు నేను చావడం బెటరాగా.